హాయ్ ఫ్రెండ్స్, 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అండి. దాదాపు 8 లక్షల రాయితీతో 875 యూనిట్లను మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అర్హతలు ఇవే అంటూ అధికారులు చెబుతుండగా ఎకరాకు 7 నిమిషాల్లో పిచికారీ చేయవచ్చని, ఈ మందుల ద్వారా వచ్చే వ్యాధులకు దరిచేరవు అంటూ మనకు తాజాగా అప్డేట్ అయితే వచ్చింది. ఆ పూర్తి సమాచారం ఇలా ఉందండి. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఉద్దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లను అందిస్తూ ఉంది. వాటితో అన్నదాతలకు ఎరువులు, పురుగుల మందు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటూ ఉంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే ఖర్చులు ఆదా అవుతాయని, సేద్యం లాభసాటిగా మారుతుందని ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాల వారీగా పరిమితంగా రైతు గ్రూపులకు డ్రోన్లను అందించింది. రాష్ట్రానికి 875 యూనిట్లను మంజూరు చేసింది. 5 రైతుల గ్రూపులకు లబ్ధిదారులుగా గుర్తించింది. జిల్లాల వారీగా ఎంపిక చేసి వ్యవసాయ శాఖతో వారికి శిక్షణను ఇప్పించింది. ప్రతి గ్రూపు నుంచి ఒకరి చొప్పున 875 మందికి డ్రోన్ పైలట్ శిక్షణను ఇచ్చారు. 80% రాయితీతో 8 లక్షల రాయితీ వస్తుందటండి. ఒక్కో యూనిట్ ధర 9,80,000 ఉండగా ఇందులో రైతుల వాటా 1,96,000, మిగిలిన 8 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతుల వాటాను బ్యాంకుల ద్వారా రుణమిప్పించి డ్రోన్ కంపెనీలకు చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది. 1 ఎకరంలో పురుగుల మందు పిచికారీ చేయడానికి డ్రోన్కు పట్టే సమయం కేవలం 7 నిమిషాలు మాత్రమే. అదే రైతు భుజానికి ట్యాంకు తగిలించుకుని స్ప్రే చేయాలంటే 2 గంటలకు పైగా పడుతుంది. 12 లీటర్ల నీటితో డ్రోన్ ఎకరాకు పంటకు స్ప్రే చేస్తుంది. అదే మనుషులతో అయితే 100 లీటర్ల దాకా పడుతుంది. డ్రోన్ నేరుగా మొక్క మీదకు స్ప్రే చేస్తుంది. దీనివల్ల మందు వృధా కాదు, మనుషులు చల్లితే వృధా ఎక్కువ అవుతూ ఉంటుంది. డ్రోన్తో మందు పిచికారీ చేస్తే ఎకరాకు 350 రూపాయలు వసూలు చేస్తారు. అదే మనుషులైతే 2 కూలీలు అవసరం అవుతారు. రైతులకు ఇచ్చే డ్రోన్ 12 లీటర్ల ట్యాంకుతో కలిపి దాని బరువు 29 కేజీలు. ఈ డ్రోన్తో రోజుకు 10 ఎకరాల్లో మందు పిచికారీ చేయగలదు. డ్రోన్తో మందులు స్ప్రే చేస్తే ఆరోగ్య సమస్యలు రావు. మనుషులు చల్లితే వారి ముక్కు నోట్లోకి ముందు వెళ్ళి దీర్ఘకాలంలో వ్యాధులు గురయ్యే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ, జీర్ణాశయ వ్యాధులు సోకే అవకాశం ఉంది అంటూ మనకు ప్రభుత్వం అయితే చెబుతుండగా, ఒక్క రైతుకు ఈ యూనిట్ అయితే ఇవ్వరు. 5 మంది రైతులు యూనిట్గా చేరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఈ మేరకు ఈ రాయితీతో కూడిన డ్రోన్లను రైతులకు ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో డ్రోన్ ధర దాదాపుగా 10 లక్షలు ఉంటుంది. 8 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తే 2 లక్షలు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ డ్రోన్లను దరఖాస్తు చేసుకునేందుకు మీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించినట్లయితే మీ పేరుతో వారు దరఖాస్తు చేస్తారు. అది కూడా గ్రూపుగా ఏర్పడిన రైతుల పేరుతో.